ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన మధ్యన కస్తూర్బాయిలో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న ఆంటీ మన మధ్యలో ఉన్నారు. ప్రపూర్ణ ఆంటీ. తను ఎలా రక్షించబడింది, తన దేవుని ఎలా గుర్తించిందో ఈరోజు మనం ఆంటీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ ఆంటీ. మీరు చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్ళేవాళ్ళ ఆంటీ? వెళ్ళేవాళ్ళు. చిన్నతనం నుంచి మా అమ్మగారు దేవుడిని నాకు 1వ సంవత్సరం అప్పుడే దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి నన్ను చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి నడిపించి నా ఆత్మను రక్షించింది మా అమ్మగారు. మీరు సండే స్కూల్కి వెళ్తా అంటే దేవుని మందిరంలో ఏమేమి నేర్చుకున్నారో మన పిల్లలకి, అంటే సండే స్కూల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లల్ని మనం కొడతా అంటే సండే స్కూల్ టీచర్స్ కొడతా అంటే ఏమైనా నేర్చుకోకపోతే అట్లా ఉంటారు కదా. మీరు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ సండే స్కూల్ టీచర్స్ మీతో ఎలా ఉండేవాళ్ళు, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు చెప్తారు? సండే స్కూల్ అనంటే చాలా దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది చర్చికి. నేనైతే ఆరాధనకి ఆ కార్యక్రమాలకే అటెండ్ అయ్యేదాన్ని. వీబీఎస్‌కి అట్లా వెళ్తూ ఉండేదాన్ని. చిన్నపిల్లల్ని కొట్టడం అనంటే కొట్టకూడదు. ప్రేమతోటి దగ్గరికి తీసుకొని చెప్పాలి. ఓపిక, ఓర్పుతోటి, దేవుని ప్రేమతోటి దేవుడిని ప్రేమించాలి. చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానియ్యండి అని చెప్పి ప్రభువు మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనంలో చెప్పారు. వారిని ఆటంకపరచొద్దు అని చెప్పేసి. వాళ్ళని ఆటంకపరచకుండా వాళ్ళని ప్రేమతోటి వాళ్ళని ఆకర్షించే విధంగా కథలతోటి, చక్కని దేవుని పాటలతోటి, మనం ప్రార్థన నడిపింపుతోటి వాళ్ళని మన వైపుకు ఆకర్షించుకొని, దేవుడి వైపుకు ఆకర్షించబడేలాగా మనం దేవుని సన్నిధిలో వేడుకొని వారిని సిద్ధపరచుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే సండే స్కూల్లో పిల్లల్ని ఎంత ఆకర్షించాలన్నా కానీ ఇంట్లో కొంచెం పేరెంట్స్‌ది కూడా ఉండాలి కదా. అంటే ఆ రోజుల్లో మీ పేరెంట్స్ అంటే మీ అమ్మగారు కానీ అంటే మిమ్మల్ని ఎలా పెంచారు? మా అమ్మగారు బాగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. తను ప్రతి మీటింగ్‌కి, గృహ కూడికలకి, ఆ విధంగా చర్చిలో జరిగే ప్రార్థనలకి, మామూలుగా ఆరాధన కార్యక్రమం ప్రతి దానికి నన్ను తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అందుకని మా అన్నయ్య కంటే ముందుగా నేనే రక్షించబడ్డాను నేను. బాగా వాక్యం వింటూ ఉండేదాన్ని. ఆ వాక్యమే నన్ను పట్టుకొని దేవునిలోనికి నడిపించింది. తర్వాత మేము అద్దంకిలో ఉండటం జరిగింది. మా అన్నయ్య ఉద్యోగం చేసే నిమిత్తము. మా నాన్నగారు చనిపోయిన తర్వాత. చనిపోయేటప్పుడు కూడా దేవుడంటే చాలా విశ్వాసం. నేను ఒక్క మాట కూడా దేవుడిని దూషించటం గానీ, చిన్నప్పుడు ఆ వాక్యం విని పెరగడం వల్ల ఒక్క మాట కూడా యోబును గుర్తు చేసుకున్నాను. ఆయన శ్రమలలో కూడా దేవుడిని మహింపరిచాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నా యొక్క 21వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోవటం జరిగింది. అప్పుడు కూడా ఏడ్చి లాజరు వలె బ్రతికిచ్చిన దేవుడు, నా తండ్రిని బ్రతికిచ్చు ప్రభువా అని ఏడ్చాను. చాలా బాధపడ్డాను. కానీ ప్రభువా ఎందుకు ఈ విధంగా చేశావు? నా తండ్రిని ఎందుకు తీసుకున్నావు? నాకు అన్యాయం జరిగిందని గానీ, ఇలాంటివి నేనెప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే ఏది జరిగినా సమస్తమును మేలుకొలుగుటకే జరిగిస్తాడు దేవుడు. మా నాన్న ఉన్నప్పుడు నేను చాలా గర్వంగా ఉండేదాన్ని. నాకేం తక్కువ అని ఉండేదాన్ని. నాన్నగారు చనిపోయాడు, శ్రమలొచ్చాయి, కష్టాలొచ్చాయి. ఆ కష్టాల ద్వారా దేవుడు నన్ను ఆయనకి దగ్గరగా తీసుకున్నాడు. నాలో లోపాలు, నాలో ఉన్న గర్వాన్ని, అంటే నాకేం తక్కువ అలాంటి విధానాన్ని తొలగించడం జరిగింది. నీ వాక్యం అనుసరించుటకు నేను శ్రమ పొందుట మేలాయనని 119వ కీర్తనలో సెలవిచ్చిన రీతిగా నా శ్రమలు దేవునికి దగ్గరగా చేశాయి. అంటే మనం ఎగ్జామ్స్ అప్పుడు పరీక్షలు అంటుంటాం కదా. ఆ పరీక్షలు ఉంటేనే మనం ఒక్కొక్క స్టెప్ 6th తర్వాత 7th తర్వాత అలా 10th తర్వాత ఇంటర్ పరీక్షలనేవి ఉంటాయి. ఖచ్చితంగా విశ్వాస జీవితంలో పరీక్షలనేవి ఉంటాయి. ఆ పరీక్షల ద్వారా నాకొచ్చిన శ్రమల ద్వారా నేను దేవుడికి దగ్గరగా ఆయనకే మొరపెట్టుకునేదాన్ని. ఆయన సహాయమే కోరేదాన్ని గానీ బయట వాళ్ళ సహాయం ఎవరిని కోరేదాన్ని కాదు. ఆయనే నాకు సహాయం చేశాడు. యవ్వన జీవితం కూడా పరిశుద్ధంగా గడిపినట్లు ఆయన వాక్యం ద్వారానే నేను జీవించడం జరిగింది. నాన్న చనిపోయాడు కానీ ఒక్క మాట కూడా ప్రభువా ఎందుకు ఇలా చేసావని లేదు. అలా నేను అప్పుడు చేసిన ప్రార్థన, ఆయన్ని సమాధిలో పెట్టేటప్పుడు చేసిన ప్రార్థన నాకు నా తండ్రిని బ్రతికిచ్చు ప్రభువా అనంటే, నాకిప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది తండ్రిలాగా చూసుకునేవాళ్ళనమాట.
నా భర్త అయిన స్టీవెన్ చాలా చాలా ప్రేమించి తండ్రిలాగా నన్ను చూసుకున్నాడనమాట. నా పిల్లలనైతేమి అలా. అలా మా మామయ్య గారు, బావగారు, అన్నయ్యలు, ఆహ్, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, అన్నయ్యలు అందరూ నాకు తండ్రిలాగే చాలా కేర్ తీసుకొని, నా చిన్న పిల్లల్ని కూడా చాలా కేర్ తీసుకొని పెంచడం జరిగింది. ఒక్క నాన్నే నాకు చనిపోయాడు. వాళ్ళకంటే నాన్న ప్రభువుని నమ్ముకోకుండా చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఎంత దేవుని ప్రేమ లోక సంబంధంగా చూయించే అంటే, అంటే ప్రేమ అంటే కేర్ తీసుకోవడం ఆ విధంగా అలాంటి తండ్రుల్ని చాలామంది తండ్రులు నాకు దేవుడు అనుగ్రహించడం జరిగింది. నా ప్రార్థన ఆలకించాడు అనని ఇప్పుడు దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాను. మీరు ఏ సంవత్సరంలో రక్షించబడ్డారండి? సంవత్సరం అనంటే నేను అద్దంకిలో ఉన్నప్పుడు బెరాకా చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ సేవకులు చెప్పిన వాక్యం ద్వారా బలపడి అక్కడే బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు యవ్వనస్తులు ఎంతో ఈ యవ్వన వయసులో కృంగిపోతా వాళ్ళ స్టడీస్ అయితేమి అన్నిటికి దూరం అయిపోయి, లోకంలో అలవాట్లకు ఇలా ఉంటున్నారు గదా! వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? సందేశం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమే వాళ్ళని బ్రతికించగలదు. ఆహ్, ఆహ్, లోకాశ, శరీరాశ, నేత్రాశ వాటన్నిటి నుంచి దూరపరచగలదు. ఒక్క దేవుని సన్నిధికి దేవుడే వాళ్ళ జీవితాల్ని బాగు చేయగలడు. యవ్వన కాలమున నా కాడి మోయమని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆహ్, యవ్వనస్తులు దేని చేత తమ నడవడిని శుద్ధిపరచుకుండు. నీ వాక్యమును విని దాన్ని గ్రహించుట చేతనే కదా అననుంది బైబిల్‌లో. ఆయన వాక్యమే వాళ్ళని లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము వాటికి ఆకర్షించకూడదు. ప్రభు సన్నిధికొచ్చి ప్రభు వాక్యము మనకి శరీరానికి ఆహారం ఎలా అంటే మనం అన్నం తింటాము, వాటర్ తాగుతాము. అది మనల్ని ఆహ్, జీవింపచేస్తది. మనం బ్రతికినట్లు చేస్తది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితం లోకంలో పడిపోకుండా ఉండాలి. మనం లోకాశ, శరీరాశ, నేత్రాశ నుంచి ఆహ్, దూరం అవ్వాలి అనంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చదువుకోవడం, దేవుని సన్నిధిలో గడపడం, ప్రార్థన చేయటము. ఆహ్, యవ్ యవనస్తుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. యవనేచ్ఛల నుంచి పారిపోమ్మని. యవనేచ్ఛల నుంచి పారిపోవాలంటే అది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. మన ప్రార్థనా జీవితము, మన వాక్య ధ్యానము, మనం సంఘానికొచ్చి సంఘంలో నేర్చుకోవడం ఏదైనా దేవుని ద్వారానే సాధ్యం. దేవుని మార్గంలో మనం నడవాలి. సైతాను మార్గులకి దూరంగా ఉండాలంటే మనం రోజు వాక్యము అనేది ఆహారం అనుకుంటే, ప్రార్థన అనేది పానీయం అనుకుంటే, ఆ జీవాహారం నేనన్నాడు. ఆ దేవుడే మనల్ని సైతాను ఉచ్చుల నుంచి, సైతాను ఉరుల నుంచి మనల్ని విడిపిస్తది. ఆ దేవునిని ప్రార్థించుకోవాలి. ప్రార్థన వల్ల అసాధ్యమైంది ఏదీ లేదనమాట. ప్రార్థన చేసుకుంటే మనకింకా ఏదన్నా భయంకరమైన సమస్యలు ఆహ్, అంటే ఇంకా యవ్వనస్తులంటే ఆహ్, ఆహ్, ఆక ఆకర్ష ఎదుటి వాళ్ళని ఆపోజిట్ సెక్స్ వైపు ఆకర్షించబడుతూ ఉంటారు. వాటి నుంచి పారిపోవాలనంటే ఆహ్, దేవుడిని ప్రేమించి దేవుడి ఆజ్ఞలున్నాయి. దేవుడిని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలని యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మనకు తెలిసిద్ది 14 అధ్యాయంలో. ఆయన ఆజ్ఞలు అనుసరించడమే ఆయన్ని ప్రేమించడం అనేది. ఆయన్ని ఆజ్ఞలంటే ఏంటి? మనకి 10 ఆజ్ఞలున్నాయి గదా! నీ దేవుడైన యెహోవా నేనే. ఏ రూపమును విగ్రహారాధన చేయకూడదు. మరలా మూడోదొచ్చేసేటప్పటికి నా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినాన్ని పాటించాలి. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు, నీ పొరుగువానిది పూచిక పుల్లను కూడా ఆశించకూడదనుంది. ఇందులో ఒకటి నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అనననింది. అంటే తల్లిదండ్రులకి లోబడాలి. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులకి లోబడకుండా మనము వేరే వాళ్ళని మనం ఇష్టపడి మనం వాళ్ళు కావాలి అని అనుకుంటే దేవుడి ఆజ్ఞలను ఆహ్, మీరినట్టే. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మన జీవితాన్ని మనమే పాడు చేసుకోవడం. అప్పటికప్పుడు చాలా సంతోషంగా, చాలా ఇదిగా అనిపించొచ్చు కానీ భవిష్యత్తులో మనం తల్లిదండ్రుల మాట వినకపోతే, ఆయన ఆజ్ఞను అతిక్రమించంటే పైకి ప్రార్థన చేస్తున్నావు, భక్తిగా ఉంటున్నావు. తల్లిదండ్రులని సన్మానించడం అంటే ఏదో పూలదండలేసి మరలా మనం శాలువాలు కప్పి అది కాదు సన్మానం. దేవుడి మాటలకి విధేయత చూయించడం, తల్లిదండ్రులని లోబడటం. అలా లోబడాలనే దేవుడి వాక్యం చెప్తుంది కాబట్టి, అలా లోబడకుండా మన ఇష్టానుసారంగా వేరే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అనేది తప్పు. అది అలా
అలా కాకుండా తండ్రులకి లోబడి, దేవుణ్ణి నమ్ముకొని, మనకి ఏమైనా లోపాలు, పాపాలుంటే అయి దూరం గావాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఒక చాంద్ర రోగం కలిగిన వ్యక్తిని యేసయ్య స్వస్థపరుస్తాడు. మనలో ఏమైనా తీసివేసుకోలేని పాపాలు అవన్నీ ఉంటే, మనం ఉపవాస ప్రార్థన ఉండి వాటన్నిటిని ప్రభువుని అడిగితే చాలు. నీ బిడ్డగా ఉండాలయ్యా, నాలో ఈ లోపం ఉంది, ఈ బాధ ఉంది, ఇవి తీసివేయి, కృంగుదల ఉంది తీసివేయి అని చెప్పేసి ప్రభు సన్నిధిని అడిగి అది పొందుకోవాలనమాట. పొందుకొని మన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు. ప్రభువా, నేను తప్పు చేస్తున్నా, ఈ అబద్ధాలు ఆడుతున్నా, ఈ పాపం నాలో ఉంది, క్షమించు, క్షమించు, క్షమించాలంటే కుదరదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. ఒప్పుకోవాల ప్రభు సన్నిధిలో మన పాపాలని, అది విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి అంటే మనకు శక్తి, బలం ఎలా వస్తది? దేవుని ద్వారానే వస్తది. దేవుడిని అడిగి మనం పొందుకొని వాటికి ఖచ్చితంగా దేవుడు ప్రేమామయుడు, కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మనకు సహాయం మనల్ని కావాలనుకుంటున్నాడు. మన హృదయం వాకిలి తీయమని దేవుడు అడుగుతున్నాడు. లోబడినోళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాస్తున్నానని ప్రభు చెప్తున్నాడనమాట. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. తల్లి కంటే, తండ్రి కంటే అధికంగా ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన మన పాపాలను ఒప్పుకొని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రతిదానికి ఆహ్, దే దేవుడి మీదే ఆధారపడే వాళ్ళంగా జీవించాలి. మరలా ఏదైనా జరగకపోతే మేము చనిపోతాము అనంటే చనిపోవటానికి మనల్ని మనం సృష్టించుకోలేదు. మనల్ని సృష్టించింది ఎవరంటే యేసయ్య. యేసయ్య తీసుకుపోయిన రోజే మనం పోవాలి గానీ, మన శరీరం మీదకి మనకి హక్కు లేదనమాట. అలా గనక మన సొంత నిర్ణయం తీసుకొని మన ఆత్మహత్యలు, కృంగిపోయి అలా చేసుకుంటే మనము నరకానికి పాత్రులమవుతాము. అలా నరక పాత్రులం కాకుండా ఉండాలంటే మనం కనిపెట్టాలి. ఏదైనా వేడుకుంటే ఆయన త్రోసివేసే దేవుడు, ప్రేమామయుడైన దేవుడు. నా సమస్య ఇదుంది ప్రభా, నా కృంగుదల ఇదుంది ప్రభా, ఆ కృంగుదల నుంచి నీవే విడిపించు, నీవే నాకు సహాయం అని ప్రభువు మీద ఆధారపడటమే, ప్రార్థన చేసుకోవడమే. ప్రతి దానికి జవాబిచ్చేవాడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, జీవం కలిగిన దేవుడు. అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా చేసేవాడు, భవిష్యత్తులో చేసేవాడనమాట. మన నిరీక్షణ చనిపోతే యేసయ్య దగ్గరికి పోతాం. బ్రతికితే యేసయ్య కోసమే బ్రతికుండాలని మనము దేవునితో తీర్మానం కలిగి ముందుకు సాగాలి. అంటే ఇప్పుడు కొంతమంది యవనస్తులు రక్షించబడి ఆత్మీయంగా కృంగిపోయే వాళ్ళున్నారు. ఇంకా రక్షించబడి బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నారు. అంటే వాళ్ళని అడిగితే ఏమంటారంటే బాప్తిజం తీసుకుంటే దేవుడిని నమ్ముకుంటే శోధనలు ఎదురవుతాయి. దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఈ శోధనలనేవి పరీక్షలు. నేను ముందే చెప్పా గదా! పరీక్షలనమాట. పరీక్షలు లేనిదే మనం ప్రమోషన్ ఉండదు. పరీక్షల ద్వారానే విజయం పరీక్షలొస్తే మనం ఏముంది, మనకి ఒక్కటే ఆధారం. దేవుడిని ప్రార్థన చేసుకోవటమే, విడుదల పొందుకోవటమే. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆ సమస్యల నుంచి విడుదల. సమస్యలొస్తున్నాయి గదా అని లోకంలో, పాపంలో పోతే ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి కానీ అయి తీరవు. సమస్యలొస్తాయి. మన సమస్య మన జీవితంలో అనుమతించబడే కొద్దీ మనం పరీక్షల్లో బలపడి ముందుకు సాగుతాము. దేవుడిని నమ్ముకుంటే ఆ రోగాలు రావు, ఇవి రావు. దీనికోసం కాదు మనం దేవుడిని నమ్ముకుంటాం. చావైనా బ్రతుకైనా నీవే ప్రభువా. నాకైతే నా జీవితంలో నాకు ఇద్దరు చిన్న పిల్లలు పుట్టడంతోటే పెద్దోడికేమో బ్రెయిన్‌లోకి వాటర్ వెళ్ళిపోయి ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. చిన్నోడికేమో లంగ్స్‌లోకి ఉమ్మ నీరు వెళ్ళిపోయి వాడు హాస్పిటల్ పాలయ్యి, పెద్దవాడికేమో ₹1,00,000 ఖర్చయింది. చిన్నోడికి దగ్గర దగ్గర 5,00,000 ఖర్చయింది. అలాంటి సమయాల్లో వాళ్ళు మరణంతో చిన్నవాడైతే అసలు మరణంతో 80% లంగ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా 70% లంగ్ బ్లాక్ అయింది. 80% చనిపోతాడు. 20% బ్రతికే ఛాన్స్ ఉంది అని చెప్పారు. పెద్దవాడిని హాస్పిటల్‌లో పెట్టారు. చిన్నవాడిని హాస్పిటల్‌లో పెట్టినప్పటికి నేనేమి అంటే బాధ అయితే పడ్డాను గానీ, ప్రభువా నేనొక్కటే అనుకున్నా. ప్రభువా, నువ్వు బ్రతికిస్తే బ్రతికిచ్చు. నీ కృప నాయనా. నువ్వు తీసుకున్నా, నువ్వు నా పిల్లవాడు చనిపోయినా గానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికెళ్తాము? పేతురు చెప్తాడు యేసు ప్రభుతోటి, జీవము కలిగిన నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పోగలను ప్రభువా అని. మనం దేవుడికి వేరైపోతే, కృంగిపోయి దేవుడికి దూరమైపోతే మనకెక్కడా రక్షణ లేదనమాట. యేసయ్య దగ్గరే రక్షణ, యేసయ్య దగ్గరే విడుదల, యేసయ్య దగ్గరే మనకి సమాధానం. కాబట్టి పరీక్షలొస్తాయి ఖచ్చితంగా. మనం చూసుకుంటే ఇప్పుడు అబ్రహాముకు గూడా పరీక్షలో పాసయ్యి విశ్వాసులకి
తండ్రి అయ్యాడనమాట. ప్రతి ఒక్క జీవితంలో విశ్వాస జీవితంలో పరీక్షలుంటాయి. పరీక్షల తర్వాత విజయం అనుంటది. మరలా యోసేపు జీవితంలో చూస్తే ముందు ముందు గోతిలోకెళ్ళాడు, తర్వాత రాజయ్యాడు. అట్లా మనం బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరిని దావీదు మహారాజు కూడా అంతే. పరీక్షలు, పరిశోధనలనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ మనకొక్కటే నిరీక్షణ యేసయ్యే. యేసయ్య దగ్గరికెళ్ళి ప్రార్థన చేసుకుంటే మనసంతా తేలికైపోద్ది. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. మన భారాలన్నీ తీర్చేవాడు, మోసేవాడు ఆయనుండంగా మనం బాధపడాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు. నా జీవితంలో అయితే నేనదే, ప్రభువా నీ చిత్తం, నీ చిత్తానికి నేను అనుమతిస్తాను. నా బిడ్డలు తీసుకున్నా గానీ నేను నిన్ను వదిలిపెట్టను. అంటే నేను ప్రభువుతో ఆ మాట నేను చెప్పాననంటే దేవుడు నాకు ఆ పరీక్ష పెట్టబట్టే నేను ఆ మాట నేను మనసులో దేవుడితో చెప్పుకోగలిగాను. అంటే ఇంక మనం బ జ భూమి మీద బ్రతుకైనా చావైనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అదే నిజమైన విశ్వాసి క్రైస్తవ జీవితం అనమాట. కాబట్టి కష్టాలు, కృంగుదలలు వచ్చినంత మాత్రం అవి పరీక్షలనుకోని అవి దేవుని ద్వారా మనం తీర్చుకొని దేవుని దగ్గరే సమాధానం ఉంటది. దేవుడు తీర్చగలడు. నమ్మదగిన దేవుడు మనకున్నాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు మనకున్నాడు. కాబట్టి కష్టాలొస్తే కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభువు ఉన్నాడు మనకి. గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభువుకు దూరం అయిపోవాల్సిన అవసరం లేదు. దూరం అయిపోతే మనకే నష్టం కలిగిద్ది గానీ ఆశీర్వాదం ఉండదు. ప్రభువే మన కష్టాలు తీరుస్తాడు. అంటే చివరగా ఇంతవరకు మీరు చెప్పారు గదా! ప్రస్తుతానికి మీరు ఏ మందిరానికెళ్తున్నారు? ఎక్కడ అది? నేను ప్రస్తుతానికి తాళ్ళూరులో ఉన్న బెతస్తా ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాను. భక్సింగ్ గారి సహవాసంలో చిన్నతనం నుంచి నేను ఆ సహవాసంలోనే చాలా బలపడటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. బాయ్. మీరు గూడా మీ ఆత్మీయ సహోదరులతో మాట్లాడి మీరు ఆత్మీయంగా బలపొందండి. మరొక మంచి ఇంటర్వ్యూతో నేను మీ ముందుకొస్తాను. ఓకే. బాయ్.